జనసేన బీజేపీ కూడా వారి హక్కు వారికి ఇచ్చి ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు నాయకుడు అన్న వాడికి 10 మంది నాయకులు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. గతంలో కూడా మా అసెంబ్లీలోనే తలుపుడు మండలం మరి బొడ్డు భాస్కర్ రావు గారు మనందరికీ తెలుసు. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ పార్టీకి తన సేవలు అందిస్తున్న వెంకటరామరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కొవ్వూరు చక్కగా సందేశం ఇచ్చి మాకు ఆతిథ్యం ఇవ్వబోతున్న చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వ్యక్తిగత సమస్యలు చాలా చెప్పారు. అంటే ఇళ్ల స్థలాలు కానివ్వండి, లేకపోతే పెన్షన్లు కానివ్వండి, ఇటువంటి ఎన్నో సమస్యలు ప్రతి ఇంట్లో ఉన్నాయి. అయితే మనం ప్రభుత్వ పరంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి డోర్ టు డోర్ తిరిగి దాదాపు మన నియోజకవర్గాల్లో 100% చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి, 90% మేము చేస్తాం. సో ఇవన్నీ ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఎలా చేస్తుందని చెప్పేసి మనం అడుగుతున్నాం. దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ ప్రభుత్వం ఏ విధంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అదే ప్రక్రియ మన పార్టీ పరంగా సభ్యత్వం ఉన్న ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి, సభ్యత్వం ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబీ సభ్యుడి దగ్గరికి వెళ్ళి పార్టీ పరంగా కూడా మనం అడగాల్సిన అవసరం ఉందేమో అని నా భావన. అంటే డోర్ టు డోర్ మనం ప్రజలకు చేస్తున్నాం, కానీ ముందుగా మన కార్యకర్తలను పట్టించుకుంటున్నాం. వారి అవసరాలు ఏంటి, వారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది పార్టీ పరంగా కూడా మనం కార్యక్రమం చేపడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దలకు సూచిస్తున్నాం. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచించట్లేదని చెప్పేసి ఆయన వ్యవహార శైలి చాలా స్పష్టం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఎవరైనా సరే ఎన్నికల్లో ఓడిపోతే ఒక రాజకీయ పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ తమ ఓటమికి కారణాలు ఏమిటి అని చెప్పేసి ఎదుర్కొంటారు. కానీ అభివృద్ధిని అడ్డుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఆలోచించే దిగజారిన రాజకీయ పార్టీ ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయ విభేదాలు ఒక పక్కన పెడితే ఆ రాజకీయ పార్టీ ఉన్న రాష్ట్రం యొక్క ప్రయోజనాలనే ప్రధానంగా చూసి రాజకీయాలు చేస్తాయి. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థం కోసం ప్రజలు చెంపపెట్టులాగా ఓటమిని ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, వీటన్నిటి కోసం రాష్ట్ర ఆర్థిక పరిమితికి లోబడి రుణాలు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తే నీచంగా అన్ని ఆర్థిక సంస్థలకి ప్రభుత్వం మీద ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించే విధంగా లెటర్లు రాసిన దిగజారిన రాజకీయ పార్టీ ఏది లేదని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా 5 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడిని కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకురాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంతకాలు కాదు చేసింది, పనులు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో సహకరించాల్సింది పోయి లేదో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 పాలసీలు ఏదైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, లేదా సాఫ్ట్వేర్ పాలసీ కానివ్వండి, ఫుడ్ పార్క్ పాలసీ కానివ్వండి, వీటిలో ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపి ఇగో ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఇగో ఈ పాలసీలది తప్పు, ఈ పాలసీ మూలంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది చెప్పాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ అటువంటి ప్రయత్నం చేయకోకుండా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని భయపెట్టే విధంగా ప్రకటనలు చేసి వారికి ఈమెయిల్స్ పంపించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇంతకంటే దిగజారిన రాజకీయ పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఉండదని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మొన్నటికి మొన్న నీ పరిపాలనని పూర్తిగా చీకొట్టింది ఈ రాష్ట్ర ప్రజానీకం. నీ వ్యవహార శైలి ఏది ఓటమి తర్వాత మీ వ్యవహార శైలి కానివ్వండి, మీ పార్టీ కార్యకలాపాలను కూడా చీకొట్టింది. పులివెందుల్లో మీరు డిపాజిట్ కోల్పోతాం అనే విషయాన్ని కూడా మీరు గుర్తించలేకపోవటం
మీ అజ్ఞానం అని చెప్పేసుకొని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అడుగంటిపోయినా కూడా మరి ఆయనకున్న రాజకీయ అనుభవంతో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో కానివ్వండి, మరి అదేవిధంగా సహకారం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మరి తెలుగుదేశం యువనేత లోకేష్ గారు అందరూ కలిసి పెట్టుబడులు తీసుకొచ్చి ఒకటే లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు లేవు అనే లక్ష్యం లేకుండా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదే ఈరోజు 3 మెన్ కమిటీ రాజమండ్రి పార్లమెంటు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఇతర అన్ని పదవులు కూడా ఒక సమన్వయం తీసుకొచ్చి అధిష్టానానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ప్రతిపాదనలు జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో ఇన్వైటీస్ అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకొని ఏ క్యాస్ట్ అభ్యర్థి ప్రధాన కార్యదర్శి ఉండాలి, ఏ క్యాస్ట్ అభ్యర్థి జిల్లా ప్రెసిడెంట్గా ఉండాలి అనేటువంటిది అధినేత చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు నిర్ణయించడం జరుగుతుంది. మిగిలిన అనుబంధ సంఘాలు ఎవరెవరు తీసుకోవాలనేటువంటిది 7గురిని కూర్చోబెట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 అనుబంధ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని 7గురిని కూర్చోబెట్టి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు పనిచేసేటువంటి వారికి గుర్తింపు ఇవ్వాలి, సామాజికంగా రీఇంజనీరింగ్ జరగాలి, అన్ని కులాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటిది అధినేత ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసం ఈరోజు అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మంత్రి పార్థసారథి గారు, ఇటు మా సీనియర్ ఎమ్మెల్యే ఒక నరసింహారెడ్డి గారు, నాతో పాటు 3గురిని ఇక్కడ కమిటీగా పంపించడం జరిగింది. ఇప్పుడు కొంతమేరకు అభిప్రాయాలు తీసుకున్నాం, మిగిలినటువంటి వాళ్ళే లంచ్ తర్వాత తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన అభిప్రాయాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి రాబోయే 2 రోజుల్లో పండుగ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధినేత చెప్పింది, రాష్ట్ర వ్యాప్తంగా సామాజికంగా అన్ని కులాలకి జిల్లాల వారీగా చూసుకొని ఏ క్యాస్ట్ ఏ జిల్లాకు నిర్ణయించాలనేటువంటిది నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది.